ప్రైజ్ ది లార్డ్. యేసుతో 40 రోజులు అనే ఈ కార్యక్రమమునకు ముందుకొచ్చి స్పాన్సర్ చేసేవారు ఫాతిమా మేరీ. ఈ దినము దేవుని కారుణ్యం ప్రజలందరి మీద ప్రవగించాలనియు, దేవుని వాక్కు ద్వారా అందరినీ దేవుడు బాగు చేయాలని మంచి మనసుతో స్పాన్సర్ చేసే ఫాతిమా రాణి గారిని, వారి కుటుంబమును, మరి ముఖ్యంగా బాలస్నేహ సింధు థామస్, వీరిద్దరి యొక్క జీవితంలో దేవుడు బంగారు భవిష్యత్తును దయచేయాలనియు, వారికి ఆయురారోగ్యం ప్రసాదించాలనియు ప్రత్యేకంగా వారి మంచితనంను బట్టి దేవుని యొక్క దీవెనలు కురిపించమని ఈ దినమంతా మనం ప్రార్థిస్తాం. యేసుతో 40 రోజులు అనే ఈ గొప్ప కార్యక్రమంలో ఆత్మీయ యాత్ర 19వ రోజునకు చేరి ఉన్నది. కల్వరి రథం కదలింది, కారుణ్యమూర్తి నడుస్తున్నాడు. ప్రతి అడుగున మీ అందరిని నడిపించి 19వ రోజునకు ఈరోజు చేర్చి ఉన్నాడు. ప్రియమైన సహోదర సహోదరి, ఈ ఆదివారం కూడా దైవ వాక్కును వినటానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకుంటున్నారు. దానికి ముందుగా 3 గంటల నుంచి 15 నిమిషాలు దేవుని యొక్క కరుణ మనందరినీ ఆవరించాలని నేను మీతో పాటు ప్రార్థనకి నడిపించబోతున్నాను. రండి, మొదటిగా కారుణ్యమూర్తిని దర్శిస్తాం. పిదప్ప ఆయన పలుకబోయే ఆ బంగారు మాటలను ఆలకించుదాం. ప్రభు తన వాక్కు ద్వారా, కారుణ్య ప్రార్థన ద్వారా ఈ ఆదివారం ప్రత్యేక దీవెనలు మీ మీద కుమ్మరించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మవలన గర్భమై కన్ని మరిమ నుండి పుట్టెను. పోన్షియు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారులలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును
విశ్వసించుచున్నాను. శారీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. పరిశుద్ధ ప్రభువా శక్తిగల నాదా నిత్య దేవా పరిశుద్ధ ప్రభువా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. పరిశుద్ధ ప్రభువా శక్తిగల నాదా నిత్య దేవా పరిశుద్ధ ప్రభువా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. పరిశుద్ధ ప్రభువా శక్తిగల నాదా నిత్య దేవా పరిశుద్ధ ప్రభువా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దయచూపుము ప్రభువా. దయచూపుము ప్రభువా.
యేసుతో 40 రోజులు అనే ఈ ఆత్మీయ కార్యక్రమానికి మీ అందరినీ కూడా మరొక్కసారి ఆహ్వానిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, దివ్యవాక్కు కేంద్రం చేత ప్రసారం చేయబడుతున్న ఈ కార్యక్రమాన్ని ద్వారా మీరందరూ కూడా దీవించబడుతున్నారని మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ఈరోజు శ్రమల గురించి మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు ఒక మనిషి జీవితంలో ఎందుకు శ్రమలు అనుమతిస్తాడు? మంచి వారికి కొన్ని చెడు విషయాలు వాళ్ళ జీవితంలో జరుగుతున్నప్పటికి కూడా ఎందుకు దేవుడు కొన్నిసార్లు మనందరికీ అనిపించినట్లుగా మౌనంగా ఉంటాడు? కొన్ని సందర్భాల్లో మనందరము కూడా నాకు ఈ శ్రమలు వచ్చినప్పుడు, నాకు ఈ బాధలు వచ్చినప్పుడు నా దేవుడు ఎక్కడా అని ప్రశ్నించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నోసార్లు ఈ ప్రశ్నని మనం అడిగి అడిగి అలసిపోయి కన్నీరు కార్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నేను మంచి చేస్తున్నాను, అయినా కానీ నా కీడే నాకు వస్తుంది అని అడిగిన సందర్భాలు, ప్రశ్నించే సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం ఎందుకు దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. ఆ శ్రమలని దేవుడు మన జీవితాల్లో అనుమతించినప్పుడు మనము ఎలా దేవుడితో సాగిపోవాలి, ఆ శ్రమలలో నుంచి మనం ఎలా బయటికి రావాలి అనే విషయాన్ని వాక్యం ద్వారా నేర్చుకుందాం. వాక్యంలోకి వెళ్లే ముందు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన. ఈ రోజుని బట్టి, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెప్తూ ఉన్నాం ప్రభువా. ఈ శ్రమల గురించి మేము ధ్యానించబోతుండగా ప్రభువా, మాకు నేర్పించి బోధించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మాకు కలిగిన దెబ్బలను బట్టి, మాకు వచ్చిన ఆటంకాలను బట్టి మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దావీదు జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. దావీదు ఒక గొర్రెల కాపరిగా ఆయన ఉంటూ ఉన్నాడు. దేవుడు సమూయేలు ప్రవక్తని పంపించి ఆయన అభిషేకిస్తూ ఉన్నాడు. ఏ రోజైతే దావీదు అభిషేకించబడుతున్నాడో, దేవుడి కోసం ప్రత్యేకపరచబడుతున్నాడో, ఆ రోజు దేవుడు ఒక గొప్ప ప్రణాళిక దావీదు పట్ల కలిగి ఉన్నాడు. కానీ మనం గమనించేది ఏంటి అంటే, దావీదు జీవితంలో ఏ రోజైతే దావీదు గొలియాత్ని దేవుని శక్తి వల్ల చంపుతూ ఉన్నాడో, ఆ రోజు నుంచి మనము సౌలు జీవితంలో ఒక ఈర్ష్య వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ భయంకరమైన ఈర్ష్య ఆయన జీవితంలో వచ్చినప్పుడు ఆ స్త్రీలు, ఇశ్రాయేలు స్త్రీలు మాట్లాడిన మాటల్ని బట్టి సౌలు 1000 మందిని చంపెను, దావీదు 10,000 మందిని చంపెను అనే ఆ మాటలు సౌలు రాజు విన్నప్పుడు, ఆయనలోకి ఈర్ష్య వచ్చినప్పుడు, ఆ రోజు నుంచి దావీదుని చంపడానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. మనం ఒకవైపు చూస్తే దావీదేమైనా తప్పు చేశాడా, దావీదేమైనా చెడు పని చేశాడా, దావీదేమైనా కాని పని చేశాడా అని మనం చూస్తే లేదండి. దావీదు ఏ ఇజ్రాయేలు సైనికుడు చేయని సాహసాన్ని ఆయన చేసి ఆ గొలియాత్ని సంహరించి ఆ ఇజ్రాయేల్ ప్రజలందరికీ, ఇంకొక రకంగా చెప్పాలంటే సౌలు రాజుకు కూడా ఆయన మేలు చేశాడు. ఆ మేలు చేసిన వ్యక్తి ఈరోజు ఆ రాజు ఈర్ష్యకు బలి అవుతూ ఉన్నాడు. ఆ రోజు నుంచి ఈ దావీదు తన ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకొని ఆయన కొండల్లో, గుహల్లో ఆయన అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. బహుశా ఈ కొండల్లో, గుహల్లో, ఈ ఎడారిలో ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో ఆయన ఈ సౌలు రాజు నుంచి తనను తాను కాపాడుకోవడానికి తన శత్రువులైన ఫిలిస్తీన్ల దండులో కూడా ఆయన తలదాచుకున్నట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఆ సందర్భాల్లో దావీదు ఆకలికి అలమాడాడు. ఆయనకి ఆశ్రయం ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలేదు. ఆ ఫిలిస్తీన్లు అన్నారు, ఈయన ఇజ్రాయేలు వాడు, ఈయన సౌలు రాజు చెందినవాడు, ఈయనను పంపించేయండి అని చెప్పి ఆ ఫిలిస్తీన్లు కూడా అతన్ని ఉంచుకోవడానికి ఇష్టపడలేదు. దావీదు అనుకుని ఉంటాడు, ప్రభువా ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ శ్రమలు, ఎన్ని రోజులు నేను ఆకలి దప్పులతో ఉండాలి, ఎన్ని రోజులు నేను నిరాశ్రయంగా ఉండాలి, ఎన్ని రోజులు ఈ శత్రువులు నన్ను తరుముతా ఉంటారు ప్రభువా. నేను ఎవరికి కీడు చేయలేదే, ఎవరికి వ్యతిరేకంగా వెళ్ళలేదే, అయినా కానీ వీళ్ళు నన్ను తరుముతా ఉన్నారు, నన్ను చంపాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు అని దేవుడి దగ్గర దావీదు మొరపెట్టి ఉంటాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 13 సంవత్సరాలు దావీదు ఆయన ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకొని పరిగెడుతూ ఉన్నాడు
తన జీవితాన్ని కాపాడుకోవడానికి. మనం కూడా ఇలాంటి స్థితిలో, ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం కూడా దేవుడి దగ్గర మొరపెడుతూ ఉంటాం. ప్రభువా, ఎన్ని రోజులు నాకు ఈ అనారోగ్యం, ఎన్ని రోజులు ఈ యొక్క అప్పు సమస్యలు, ఎన్ని రోజులు ఈ అన్యాయం చేసే మనుషుల నుంచి, ఎన్ని రోజులు నేను ఈ వేదన గుండా, ఈ శ్రమ గుండా నేను వెళ్ళాలి ప్రభువా అని మీరు కూడా మొరపెడుతుండొచ్చు. కానీ ఈరోజు ఒక దేవుడు మనకిచ్చే వాగ్దానం, దేవుడు మనకిచ్చే ఒక గొప్ప ఊరట కలిగించే వాక్యం ఏంటంటే, కీర్తన 34:19 వచనంలో దేవుని వాక్యం చెప్తా ఉంది, నీతిమంతుడు అనేక శ్రమల గుండా వెళ్తాడు, కానీ అవన్నిటి నుంచి దేవుడు వారిని విడిపిస్తాడు. A righteous man will go through a lot of struggles in his life, but God rescues them from all their troubles అనే మాటని అక్కడ మనం చదువుతున్నాం. ఈరోజు శ్రమలు గుండా వెళ్తున్నారా? ఈరోజు అన్యాయంగా కొన్ని విషయాలు మీ జీవితంలో జరుగుతూ ఉన్నాయా? ప్రభువా, ఇంకా ఎన్ని రోజులు అని మీరు దేవుడి దగ్గర మొరపెడుతూ ఉన్నారా? నాకు విడుదల రావడానికి ఇంకా ఎన్ని రోజులు ప్రభువా అని దేవుడి దగ్గర సాగిలపడి ఏడుస్తా ఉన్నారా? దేవుడు అంటున్నాడు, నీతిమంతుడు అంటే నా ప్రజలు, నా బిడ్డలు అనేక శ్రమల గుండా వెళ్తారు, కానీ అవన్నిటి నుంచి నేను కాపాడే దేవుడుగా నేను ఉంటానని దేవుడు చెప్తూ ఉన్నాడు. గాడ్ విల్ రెస్క్యూ యూ ఫ్రమ్ ఆల్ యువర్ ట్రబుల్స్. బాధల్లో ఉన్నారా? నువ్వు భయపడకు. అన్ని విషయాలలో నుంచి, అన్ని ఇబ్బందులలో నుంచి దేవుడు మనల్ని విమోచిస్తాడు అనే మాటని ఈరోజు చెప్తూ ఉన్నాను. మన వాక్యంలో చూస్తే 1 సాముయేలు గ్రంథం 30వ అధ్యాయం నుంచి మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. దావీదు అనేక శ్రమల గుండా వెళ్ళాడు, కానీ ఒక సంఘటనని మాత్రం ఈరోజు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఆ సంఘటనలో దావీదు అమాలేకీయులు అందరూ కూడా వచ్చి దావీదుని, ఆ దావీదు దండుని అందరినీ కూడా వాళ్ళని నాశనం చేస్తూ ఉన్నారు. 1 సాముయేలు గ్రంథం 30వ అధ్యాయం 1-2 వచనాలని ఈరోజు బైబిల్లో నుంచి చదువుకుందాం. ఆయన వెంబడించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలతో అక్కడ ఉంటూ ఉన్నారు. అమాలేకీయులు అందరూ కూడా వచ్చి ఆ జిక్లాగ్లో ఉన్న ఈ దావీదుకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లల్ని అందరినీ కూడా ఆ యొక్క అమాలేకీయులు వాళ్ళందరూ కూడా బానిసలుగా తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ పట్టణాన్ని వాళ్ళు కాల్చివేస్తున్నారు. దే ఆర్ బర్నింగ్ దట్ సిటీ. వాక్యాన్ని చూద్దాం. 1 సాముయేలు గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట ఉంది, చదువుకుందాం దయచేసి. దావీదు అనుచరులతో నగరము చేరునప్పటికీ అది ఖాళీ బుగ్గి అయి ఉండెను. శత్రువులు వారి భార్యలను వాళ్ళ కుమార్తెలను కొడుకులను చెరపట్టి తీసుకొని వెళ్ళిపోతున్నారు. చూడండి, అందరినీ కూడా వాళ్ళని బందీలుగా తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ పట్టణాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. దావీదు చూస్తూ ఉన్నాడు. జిక్లాగు అనే ప్రాంతానికి వచ్చి ఆ జరిగిన విషయాన్ని చూసి బాగా కదిలించబడ్డారు. ఎంతగా కదిలించబడ్డారంటే 1 సాముయేలు గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనంలో దావీదుతో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏడ్చారు అనే మాటని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక దావీదు అతని అనుచరులు శోకము దుఃఖము పట్టలేక పెద్దగా కేకలతో ఏడ్చిరి. ఓపిక ఉన్నంత వరకు ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా ఆ మాటను చూస్తాం. దే వెప్ట్ టిల్ దే హ్యాడ్ స్ట్రెంగ్త్ ఇన్ దేర్ బాడీ. వాళ్ళు ఎంతగా ఏడ్చారు అంటే వాళ్ళ శరీరంలో శక్తి ఉన్నంత వరకు వాళ్ళు ఏడ్చారు. మామూలుగా శ్రమలు వస్తే, ఏదైనా కష్టాలు వస్తే ఆడవాళ్ళు మామూలుగా సులువుగా ఏడవటం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏడ్చేది ఆడవాళ్ళు కాదండి, ఇక్కడ ఏడ్చేది మగవాళ్ళు. వీళ్ళందరూ కూడా అక్కడ జరిగిన అన్యాయాన్ని బట్టి, అక్కడ జరిగిన సంఘటనను బట్టి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. మనం కూడా చాలా సందర్భాల్లో మన శ్రమని, మన బాధని ఎవరికి చెప్పుకోలేక ఏడ్చిన సందర్భాలు చాలా ఉండొచ్చు. ఎంతగా ఏడ్చుంటాము అంటే ఏడవడానికి ఓపిక లేనంతగా, శక్తి సరిపోనంతగా మనం ఏడ్చిన సందర్భాలు ఉండొచ్చు. నీకు కలిగిన బాధ లాంటిది. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు,
ధైర్యం తెచ్చుకో. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. లోకమున మీరు కష్టముల పాలగుదురు, లోకములో మీరు అనేక శ్రమల పాలగుదురు, కానీ ధైర్యము వహింపుడు, ధైర్యము తెచ్చుకొనుడు. ఆ శ్రమలో నీ దేవుడు నీతో నడుస్తాడు కాబట్టి నీతిమంతుడు అనేక శ్రమలు గుండా వెళ్తాడు, కానీ అవన్నిటి నుంచి దేవుడు విడిపించేవాడిగా ఉంటాడు. ధైర్యం తెచ్చుకో. బీ ఆఫ్ కరేజ్. మీరు అనేక శ్రమలు గుండా మీరు వెళ్తారు, కానీ ధైర్యం తెచ్చుకో. కలవరపడకు, కన్నీరు కార్చకు. కడవరకు నీతో నడిచే దేవుడున్నాడు, నిన్ను నడిపించే దేవుడున్నాడు, నిన్ను బలపరిచే దేవుడు నీతో నడుస్తాడు. దావీదు ఏడ్చాడు. మనం కూడా ఈ స్థితిలో ఈ సందర్భంలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, చాలామంది క్రైస్తవులు చేసే పని ఏంటంటే, శ్రమలు వచ్చినప్పుడు, ఈ బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేయడం ఆపేస్తారు, బైబిల్ చదవడం ఆపేస్తారు, గుడికి వెళ్ళడం, చర్చికి వెళ్ళడం ఆపేస్తారు. ఎందుకంటే వాళ్ళల్లో ప్రశ్న, ఎందుకు నాకు ఈ అన్యాయం జరగాలి, ఎందుకు నేను ఈ స్థితి గుండా వెళ్ళాలి, నేను ఎవరికి అన్యాయం చేయలేదే, నేను ఎవరికి మోసం చేయలేదే, ఎందుకు దేవుడు ఈ స్థితిని నా జీవితంలో అనుమతించాలి అని అనేక ప్రశ్నలు. ఆ ప్రశ్నలు వాళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళకి ప్రార్థన చేయడానికి నోరు రాదు, బైబిల్ చదవటానికి వాళ్ళకి మనసు రాదు, చర్చికి వెళ్ళడానికి వాళ్ళ కాళ్ళు ప్రయాణము చేయవు. అలాంటి స్థితిలో ప్రేమ దేవుని బిడ్డలారా, మనం అవిశ్వాసంలో పడిపోయి దేవుడికి దూరం అవుతాం. కానీ దావీదు అలా చేయలేదు. అవును, నాకు శ్రమ వచ్చింది, నాకు బాధ వచ్చింది, కానీ నాకు ఒక దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆ దేవుడి వైపు తిరిగి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనమైతే ప్రార్థన ఆపేస్తాము, కానీ దావీదుకు తెలుసు ఆయన నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో. ఆ సమస్య నుంచి, ఆ బాధ నుంచి ఖచ్చితంగా ఆ దేవుడు బయటికి తీసుకొస్తాడని నమ్మకం కలిగిన వాడు. ఆ దావీదు దేవుడి వైపు తిరిగి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 1 సాముయేలు 30వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. దావీదు నన్ని దండును వెన్నాడమందువా, అమాలేక్యుల దండుని ఎదుర్కోమందువా అని అడుగుతూ ఉన్నాడు. నేను వారిని పట్టుకోగలనా అని యావే దగ్గర విచారం చేస్తూ ఉన్నాడు. హీస్ ఎంక్వైరింగ్ విత్ ద లార్డ్. లార్డ్, షల్ ఐ గో అగైన్స్ అమాలకైట్స్? అప్పుడు దేవుడు దాని తర్వాత వచనాల్లో, నువ్వు వెళ్ళు దావీదు, నేను నీతో ఉంటాను అని చెప్తూ ఉన్నాడు. చాలా మంది క్రైస్తవులు ప్రార్థన ఆపేస్తారు శ్రమలు వచ్చినప్పుడు. కానీ ధైర్యం తెచ్చుకో, నీకు శ్రమలు వచ్చినప్పుడు నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. గొప్ప దైవజనుడు ఇలా అన్నాడండి, when everything is all right, అన్ని బాగున్నప్పుడు God whispers, but when there is suffering and problem in your life, then God shouts. అని ఏమంటున్నాడంటే, మనకు అన్ని మంచిగా ఉన్నప్పుడంట, కామ్గా ఉన్నప్పుడంట దేవుడు మామూలుగా చిన్ననైన మెల్లనైన స్వరంతో మనతో మాట్లాడతాడంట. కానీ మనం బాధల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు గట్టిగా ఆ శబ్దముతో మనం వినపడేలాగా, నేను నీతో ఉన్నాను, భయపడకు అని దేవుడు మనతో మాట్లాడతాడంట. ఈరోజు ఆ శ్రమల్లో దేవుడు మాట్లాడుతున్న ఆ స్వరాన్ని మీరు గ్రహించలేకపోతున్నారేమో, కానీ దావీదు గ్రహించాడు. దావీదు ప్రార్థన చేశాడు. ఒకటి చాలా ఖచ్చితంగా చెప్తూ ఉన్నాను, మనం మంచిగా ఉన్నప్పుడు, అన్ని మంచిగా జరిగినప్పుడు చాలామంది మనతో ఉంటారు, చాలామంది మనల్ని ప్రోత్సహిస్తారు, దూరం చుట్టం కూడా మనకు దగ్గర చుట్టం అవుతాడు. కానీ దావీదుకు పరిస్థితి వస్తూ ఉంది. ఆ పరిస్థితి ఏంటంటే, ఇప్పటి వరకు ఆయన ఒక నాయకుడిగా, రాజుగా చూసిన వాళ్ళందరూ కూడా ఈ సంఘటన జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా దావీదుని రాళ్లతో కొట్టి చంపాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటూ ఉన్నాడు. చూడండి, ఒకేసారి ఒకవైపు ఆ జిగ్లాగ్ పట్టణం మొత్తం కూడా నాశనం అవడం మనం చూస్తున్నాం, వాళ్ళ భార్యల్ని, పిల్లల్ని తీసుకుపోవడం చూస్తున్నాం. అంతేకాదండి, రాజు భార్యని, అంటే దావీదు 2 భార్యలని, వాళ్ళ పిల్లల్ని కూడా ఆ అమాలేకులు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు, దావీదు మేము మీతో ఉంటాం, మనం వెళ్ళి అమాలేకులతో కొట్లాడదాం అని అనాల్సిన వాళ్ళు, దావీదుకి ధైర్యం చెప్పాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దావీదుని రాళ్లతో కొట్టి
చంపాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా, ఆలోచిస్తున్నట్లుగా మన వాక్యంలో చదువుతూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. దావీదు చాలా బాధపడెను. దావీదు చాలా బాధపడెను. కుమార్తెలకు కొడుకులను కోల్పోవుటచే జనులు మిక్కిలి కోపము తెచ్చుకొని దావీదును రాళ్ళు రువ్వి చంప చూసిరి. చూడండి మనుషులు ఎలా ఉంటారో చూడండి. అప్పటి వరకు నువ్వేమా నాయకుడివి, నువ్వేమా రాజువి అని అన్నవాళ్ళు ఒకేసారి ఈ సంఘటన జరిగినప్పుడు వాళ్ళు దావీదుని రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా అండి? దావీదు చేసినట్లుగానే మనం కూడా చేయాలి. దావీదు ఏం చేశాడంటే దేవుని యందు ఆయన బలపరుచుకున్నాడు. ఆ మాట చదువుదాం ఎక్కడైతే ఆపామో. కానీ దావీదు తాను కొలుచు యావే వలన ధైర్యము తెచ్చుకొనెను. He strengthened himself in the Lord. ఆయన ధైర్యం కోల్పోలేదు. ఆ సందర్భంలో పరిస్థితులన్నీ ఆయనకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు, మనుషులందరూ ఆయన రాళ్లతో కొట్టి చంపాలని ఆలోచిస్తున్నప్పుడు, ఒంటరిగా ఉన్న దావీదు ఆయన కొలిచిన యావేని చూసి, ఆయన ప్రార్థిస్తున్న ఆ దేవుణ్ణి చూసి ఆయన ధైర్యము తెచ్చుకున్నాడు. నాకు ఈ స్థితి వచ్చింది కానీ నాకు దేవుడున్నాడు అని ఆయన ధైర్యము తెచ్చుకున్నాడు. మనకు కూడా అదే చెప్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? కృంగుదలలో ఉన్నావా? ఏ స్థితిలో ఉన్నావు? ధైర్యం తెచ్చుకో. నువ్వు ఉన్న శ్రమని బట్టి నువ్వు కృంగిపోకుండా ధైర్యము తెచ్చుకో. ఎందుకంటే నీతిమంతుడు అనేక శ్రమలు గుండా వెళ్తాడు, కానీ అవన్నిటి నుంచి దేవుడు కాపాడేవాడిగా ఉంటాడు. నీకు ఒక దేవుడున్నాడు, నిన్ను కాపాడుతాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నీకు అండగా, నీకు దండగా, నీకు ఆశ్రయముగా నీకు ఉన్నంత కాలం నువ్వు భయపడని అవసరం లేదు, నువ్వు కృంగిపోని అవసరం లేదు. ఆ శ్రమలను బట్టి దేవుడి దగ్గర ఏడవని అవసరం లేదు. అవును, నేను శ్రమల గుండా వెళ్తున్నాను, కానీ ఆ శ్రమలన్నిట్లో నుంచి నన్ను విడిపించే దేవుడు ఒకడు ఉన్నాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. You may go through lot of troubles, you may go through lot of problems, but cheer up. కొంతమంది అడుగుతారు, ఎందుకు దేవుడు నన్ను శ్రమల గుండా అనుమతించాడు అని అడుగుతారు. కానీ నేను కారణాలు చెప్తాను. ఈరోజు నేను ముగించే ముందు ఖచ్చితంగా మనం కారణాలు చూద్దాం బైబిల్లో నుంచి. ప్రేమ దేవుని బిడ్డలారా, దానియేలుని సింహాల బోన్లలో దేవుడు వేయలేకుండా ఆపలేకపోయిండొచ్చు, కానీ ఖచ్చితంగా ఆ సింహాలు నోళ్ళని మూసి దానియేలుని దేవుడు కాపాడిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. షద్రక్, మిషద్, అబేద్నెగోలు వాళ్ళు ఆ అగ్ని గుండంలో పడవేయకుండా దేవుడు ఆపలేకపోయిండొచ్చు. ఆ అగ్ని వాళ్ళని కాల్చివేయకుండా దేవుడు కాపాడిన సంఘటన ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. ఎస్, దేవుడు ఆ సందర్భంలో ఆ రాజు అగ్నిగుండంలో వేస్తూ ఉంటే చాలా మంది అంటారు దేవుడు ఆపిండొచ్చు కదా, కానీ ఆయన నామం మహిమపరచబడాలని, దేవుడి నామం మహిమపరచబడాలని దేవుడు అనుమతించాడు. కానీ అగ్నిగుండంలో వాళ్ళు కాలకుండా వాళ్ళని కాపాడాడు. రాజు 3 వేస్తే 4 చూస్తున్నాడు. ఆ 4వ వ్యక్తే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ అగ్నిగుండంలో రాజు 4వ వ్యక్తిని చూస్తున్నాడు. ఆ 4వ వ్యక్తి దేవుడు. ఆ దేవుడే ఆ 3 కాపాడాడు. ఈరోజు దేవుడిని కనిపించకపోతుండొచ్చు, ఎలా సహాయం చేస్తున్నాడని, కానీ ఆ దేవుడు నీతో నడుస్తూ ఉన్నాడు. ఆ అగ్నిగుండంలో నుంచి వాళ్ళని కాపాడినట్లే నిన్ను కూడా ఆ శ్రమ నుంచి, ఆ బాధ నుంచి నిన్ను కూడా కాపాడేవాడిగా ఉంటాడు. వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి, మనము ఈరోజు చాలామంది అనారోగ్యం గుండా మీరు వెళ్తుండొచ్చు. ఈ అనారోగ్యమే ఒక గొప్ప శ్రమగా, శరీర బలహీనతగా మీకు ఉండొచ్చు. కానీ బైబిల్లో మనం ఒక స్త్రీని చూస్తా ఉన్నాం. 38 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న ఈ స్త్రీ, ఆమె డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, చాలా వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఆమెకు స్వస్థత రాలేదు. ఆ చాలా మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది కాబట్టి బైబిల్ గ్రంథం చెప్తుంది ఆమె దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. 38 సంవత్సరాలు. ఈ 38 సంవత్సరాల్లో అనేక మార్లు ప్రభువా ఇంకా ఎన్ని రోజులు ఈ శ్రమ, ఎన్ని రోజులు ఈ శరీర బలహీనత, ఎన్ని రోజులు నాకు ఈ అనారోగ్యమని
ఆమె ప్రశ్నించిన సందర్భాలు ఉండొచ్చు. కానీ ఆమె డబ్బును కోల్పోయింది, బహుశా బలహీనంగా అయిపోయి ఉంటుంది. కానీ ఆ స్త్రీలో గొప్పతనం ఉంది. ఆ గొప్పతనం ఏమంటే ఆమె ధైర్యం కోల్పోలేదు, ఆమె విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆమె ధైర్యం తెచ్చుకొని ఒకానొక రోజు ఆ పట్టణములోకి, ఆ వీధిలోకి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆమె ధైర్యం తెచ్చుకొని, యూదులు చాలా మంది ఉన్నారు, ఎవరు యేసుప్రభు అంగీని తాకడం అంత సులువైన పని కాదు, నేను యేసుక్రీస్తుని అంగీని తాకుతాను అని విశ్వాసంతో ఒక అడుగు వేసింది. ఆ అడుగు వేసి ఆ యేసుక్రీస్తుని అంగీని తాకిన వెంటనే ఆమెకి సంపూర్ణ స్వస్థత వచ్చినట్లుగా మనం బైబిల్లో చదువుతున్నాం. 38 సంవత్సరాలు ఆమె బాధపడింది. ఎన్ని రోజులు ప్రభువా, ఎన్ని సంవత్సరాలు ప్రభువా, ఎన్ని నెలలు ప్రభువా అని దేవుడి దగ్గర మొరపెట్టిండొచ్చు. కానీ ఈరోజు చెప్తున్నాను, వన్ టచ్ ఆఫ్ గాడ్, దేవుడు ఒక్కసారి తాకుతే చాలు, ఎన్ని సంవత్సరాలతో నువ్వు బాధపడుతున్నా సరే నీకు విమోచన వస్తుంది, నీకు విడుదల వస్తుంది, నీకు స్వస్థత వస్తుంది. ఈరోజు నువ్వు ఉన్న ఈ శ్రమలో, నువ్వు ఉన్న ఈ అనారోగ్యంలో దేవుడి దగ్గర మొరపెడదాం. ప్రభువా, నాకు కూడా ఆ ఒక్క తాకిడి కావాలి. లార్డ్, ఐ నీడ్ దట్ వన్ టచ్. నాకు సంపూర్ణ స్వస్థత కావాలని ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచేవాడిగా ఉంటాడు. ఎందుకంటే ఆయన యెహోవా రఫాగా ఉన్నాడు. మనము ఉపవాస దినాల్లో ఉన్నాం, లెంట్ దినాల్లో ఉన్నాం కనుక, మనం ప్రార్థిస్తున్నాం కనుక మనకి వాగ్దానం ఏమైందంటే ఆయన గాయాల వల్ల మనకు స్వస్థత, ఆయన దెబ్బల వల్ల మనకి సంపూర్ణ ఆరోగ్యం. ఎవరెవరైతే ఈరోజు అలాంటి స్థితిలో ఉన్నారో ఈరోజు ధైర్యం తెచ్చుకొని దేవుడి యందు నమ్మకం ఉంచి, ప్రభువా నన్ను స్వస్థపరచు అనే ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఒక అతను చెప్తా ఉన్నాడు, ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు, అన్న ఒక్కరోజు 2 రోజులు కాదన్న, గత 20 సంవత్సరాల నుంచి నేనేం చేసినా నాకు కలిసి రావడం లేదు, నేను అన్ని నష్టాలుగా చూస్తున్నాను, ఈ నష్టాల వల్ల నాకు భయంకరమైన అప్పు సమస్యలు, మరి దేవుడు ఈ అప్పు సమస్యల నుంచి బయటికి తీసుకొని వస్తాడా, నాకెప్పుడు విడుదల వస్తుంది అని బాధతో ఏడుస్తూ ఉన్నాడు. ఈరోజు బహుశా ఆ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏడుస్తున్నారేమో దేవుడి దగ్గర అని వాక్యం ఏం చెప్తుంది అంటే, యోబుని సమస్తాన్ని కోల్పోయాడు. కొంతమంది నష్టాల్లోనే ఉండిండొచ్చు, కానీ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం యోబు సమస్తాన్ని కోల్పోయాడు. కానీ సమస్తాన్ని కోల్పోయాడు, ఆస్తుపాస్తులని, పిల్లల్ని, అందరినీ కోల్పోయాడు. కానీ యోబులో ఒక గొప్పతనం మనం చూడొచ్చేదంటే ఆయన ధైర్యం కోల్పోలేదు. ఆయన ధైర్యం కోల్పోలేదు. ఆ ధైర్యం కోల్పోలేదు కాబట్టి నా సజీవుడు, నా దేవుడు సజీవుడు, ఆయన ఖచ్చితంగా నన్ను విమోచిస్తాడు అని ఆయన నమ్మాడు. మై రిడీమర్ ఈజ్ అలైవ్ అనే మాటని యోబు అన్నట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. అవును, నాకు ఈరోజు భార్య వెళ్ళిపోయింది, పిల్లలు వెళ్ళిపోయారు, అందరూ చనిపోయారు, నా ఆస్తిపాస్తులు అన్నీ వెళ్ళిపోయాయి, కానీ నా దేవుడు సజీవుడు అన్న నమ్మకాన్ని ఆయన కోల్పోలేదు. ఆయనకున్న ధైర్యాన్ని ఆయన కోల్పోలేదు, ఆయనకున్న విశ్వాసాన్ని ఆయన కోల్పోలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం, యోబు కోల్పోయిన దానికంటే రెండింతలుగా దేవుడు ఆయన ఆశీర్వదించినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. కీర్తన 128 మొదటి 2 వచనాల్లో వాక్యం చదువుతున్నాం, ఆయన నీ కష్టార్జితాన్ని దీవించేవాడిగా ఉంటాడు. దాని తర్వాత మనం వాక్యంలో అలాగే మనం చూస్తున్నాం, ఫిలిప్పీలకు రాసిన లేఖలో పౌలు అంటాడు, నా ప్రతి అవసరమును తీర్చేవాడిగా ఉంటాడంటాడు. ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం. మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో, ఏ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, నీ దేవుడు నీ ప్రతి అవసరమును తీర్చేవాడిగా ఉంటాడు. నీ దేవుడు నీ కష్టారితాన్ని దీవించేవాడిగా ఉంటాడు. ఆ విశ్వాసంతో యోబు ధైర్యం కోల్పోకుండా ప్రార్థించినప్పుడు రెండింతలుగా దేవుడు దీవించాడే, అదే క్రమంలో ఆ దేవుడు నిన్ను కూడా దీవిస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యేసుని చెంత నువ్వు స్థిరముగా నిలిస్తే, ఆయనతో స్థిరముగా నడిస్తే నిన్ను ఖచ్చితంగా దేవుడు విమోచించేవాడిగా ఉంటాడు. యోబు అంటున్నాడు, నా వారందరూ చనిపోయి ఉండొచ్చు, కానీ నా దేవుడు సజీవుడు, నన్ను విమోచిస్తాడు అనే మాటని అంటూ ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే, కొందరు పాపం వల్ల ఈరోజు శ్రమలు గుండా వెళ్తుండొచ్చు. తప్పిపోయిన కుమారుడు సమృద్ధిగా ఉన్నాడు, కానీ ఆయన పాపము వల్ల, ఆయన చేసిన తప్పుల వల్ల, ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల అటు తండ్రి ఇంటికి దూరం అయిపోయాడు, ఆస్తిపాస్తులు కోల్పోయాడు,
ఇక ఒక దయనీయమైన స్థితిలో భయంకరమైన శ్రమల గుండా ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆయన కష్టాలకు కారణం ఏంటి? ఆయన పాపం. ఆయన శ్రమలకు కారణం ఏంటి? ఆయన పాపం. ఆ పాపపు స్థితిలో ఉన్న ఆ తప్పిపోయిన కుమారుని మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఆ తప్పిపోయిన కుమారుడు ఒకానొక దినాన ఆ తప్పును గ్రహించి తిరిగి పశ్చాత్తాపడే తండ్రి ఇంటికి వస్తూ ఉన్నాడు. ఆ తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఒక సేవకుడుగా మీరుంటే చాలు అనుకున్నాడు. మన దేవుడు ఎప్పుడు కూడా మనం పడిపోయిన స్థితిలో ఉండి ఆ పడిపోయిన స్థితి నుంచి మనం తిరిగి మన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ దేవుడు నా తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడని చెప్పి ఆ సంతోషంతో మళ్ళీ నువ్వు కోల్పోయినంతా కూడా నీకు ఇచ్చి నిన్ను దీవించేవాడిగా ఉంటాడు. ఆ తప్పిపోయిన కుమారుడు జీవితంలో ఏం జరిగిందో, మనం పాప స్థితిలో ఉండొచ్చు, ఈరోజు పాపం వల్ల దేవుడికి దూరం అయి ఉండొచ్చు. కానీ ఈ ఉపవాస దినాల్లో మనం తిరిగి దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే నువ్వు కోల్పోయిన ఆశీర్వాదాన్ని తిరిగి దేవుడు నీకు ఇస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆదాము పాపము చేసినప్పుడు ఆశీర్వాదాన్ని కోల్పోయాడు, కృపని కోల్పోయాడు, దేవుని మహిమని కోల్పోయాడు. కానీ కడపటి ఆదామైన క్రీస్తు శిలువలో మరణించినప్పుడు మనకి ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చాడు, కృపని తిరిగి తీసుకొని వచ్చాడు, ఆ దేవుని మహిమని తిరిగి మనకు తీసుకొని వచ్చాడు. ఆ కడపటి ఆదాము అయిన క్రీస్తు మీద, క్రీస్తు శిలువ మీద, ఆయన మరణం మీద, ఆయన పునరుత్థానం మీద మనం నమ్మకం ఉంచి తిరిగి పడిన స్థితి నుంచి మనం లేచి దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, దేవుని కృపని పొందుకుంటావు, నువ్వు కోల్పోయిన దేవుని మహిమని పొందుకుంటావు. ఒక 5 సందర్భాల్లో ఎందుకు దేవుడు శ్రమలను అనుమతిస్తాడు అనే విషయాన్ని మనం క్లుప్తంగా ధ్యానిద్దాం. మొట్టమొదటిగా మన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు ఒక క్రైస్తవుడి జీవితంలో శ్రమలను అనుమతిస్తాడు. మనం కీర్తన 105 17, 18 వచనాల్లో యోసేపు గురించి చదువుతా ఉన్నాం. అక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే, యోసేపుని దేవుని వాక్యం పరిశోధిస్తూ ఉండెను అని చెప్తుంది. అయితే దేవుడు యోసేపుని పరీక్షించిన దినాలు మనందరికీ తెలుసు. యోసేపు ఎంత భయంకరమైన శ్రమల గుండా వెళ్ళాడో, ఎంత భయంకరమైన స్థితి గుండా యోసేపు వెళ్ళాడో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు యోసేపు లాగా కొందరు ఉండొచ్చు. దేవుడు మిమ్మల్ని పరీక్షల గుండా అనుమతిస్తుండొచ్చు, మీ విశ్వాసాన్ని పరీక్షిస్తుండొచ్చు. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, అన్నీ బాగున్నప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేయడం చాలా ఈజీ, పాటలు పాడటం చాలా ఈజీ, వాక్యం చెప్పడం చాలా ఈజీ. కానీ నీ నిజమైన భక్తి ఎప్పుడు బయటపడుతుంది అంటే, నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు అదే రకంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? శ్రమల్లో ఉన్నప్పుడు అదే రకంగా అదే హృదయంతో పాడుతున్నావా? అదే రకంగా నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా అనే విషయాన్ని ఒకసారి గమనించుకోవాలి. నీ నిజమైన భక్తి నీ శ్రమల్లోనే బయటపడుతుంది అనే విషయాన్ని చెప్తూ ఉన్నాను. యోసేపు ఆయన నిజమైన విశ్వాసాన్ని దేవుడి పట్ల గడపరిచాడు. ఎక్కడ కూడా దేవుడిని దూషించలేదు, ఎక్కడ కూడా ఆయన గుణగలేదు, సనగలేదు. ఆయన దృష్టి మొత్తము దేవుడి మీద ఉంచాడు. మొదటి కారణం, దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి శ్రమలని మన జీవితంలో అనుమతిస్తాడు. రెండవ కారణం మనం చూస్తే, మనల్ని శుద్ధీకరించుకోవడానికి, పరిశుద్ధతలో నడిపించడానికి, టు శాంటిఫై us, టు ప్యూరిఫై us, God allows suffering in our life. మనల్ని శుద్ధీకరించడానికి, మనల్ని పరిశుద్ధతలో నడపటానికి దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. మీరు సమయం ఉన్నప్పుడు ఈ వాక్యం చదువుకోండి. దేవుడు లేవీలతో ఈ మాట అంటూ ఉన్నాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనము మీకు సమయం ఉన్నప్పుడు చదువుకోండి. మూడవ కారణం ఎందుకు దేవుడు శ్రమలని ఒక మనిషి జీవితంలో అనుమతిస్తాడు అంటే, ఆయనకి దగ్గరగా ఆ మనిషి జీవించాలని చెప్పి దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. చూడండి, పౌలు ఉన్నాడు. ఆ పునీత పౌలుకి దేవుడు అనేక శ్రమలు అనుమతించాడు. అదే రకంగా పౌలు అనేక ఆశీర్వాదాలు, ఒక గొప్ప అభిషేకం ఏ అపోస్తులు పొందుకొని అభిషేకం పౌలు పొందుకున్నాడు. అందుకే బైబిల్లో చాలా పుస్తకాలు పౌలు పత్రికలే. ఆ పౌలు రాసిన లేఖల్లో చాలా నిగూఢమైన అర్థాలని, దేవుని యొక్క వాక్యాన్ని పౌలు మనకు చెప్తూ ఉన్నాడు. చాలా ప్రత్యక్షతలు దేవుడిచ్చాడు. దేవుడు బహుబలంగా ఆయన పౌలు వాడుకున్నాడు. ఆ పౌలు ఆయన జీవితాన్ని బట్టి, ఆయన పరిచయాన్ని బట్టి ఆయన అతిశయించకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే, పౌలు మీద ఒక ముళ్ళు పెడుతూ ఉన్నాడు.
ఆ ముళ్ళుని బట్టి పౌలు ఏడుస్తా ఉన్నాడు. ప్రభువా, ఆయన అంటాడు, ముమ్మారు నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా ఈ ముళ్ళు తీసేయి అని అడిగాడంట. ఆ శ్రమను తొలగించు ప్రభువా అని అడిగాడంట. కానీ దేవుడు ఆ శ్రమను తొలగించలేదు. కానీ దేవుడు అన్నాడు, పౌలు నా కృప నీకు చాలు అన్నాడు. మీకు సమయం ఉన్నప్పుడు 2 కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 7 నుంచి మనం 10 వచనాలు చూసినట్లయితే ఆ పౌలు గురించి అక్కడ రాయబడుతూ ఉంటుంది. 4వ కారణం, మనం చాలాసార్లు దారి తప్పిపోతూ ఉంటాం, దేవుడి దగ్గరికి దూరంగా వెళ్తూ ఉంటాం. ఎప్పుడైతే మన పిల్లలు చేయకూడని పనులు చేస్తారో, తప్పుడు పనులు చేస్తారో, చెడ్డ పనులు చేస్తారో, వెంటనే మనం ఏం చేస్తాం, మనం శిక్షిస్తాం. శిక్షించడం ఎందుకు శిక్షిస్తామంటే వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి మన పిల్లల్ని మనం శిక్షిస్తాం. అదే క్రమంలో నీ పరలోకపు తండ్రి కూడా నిన్ను క్రమశిక్షణలో పెట్టడానికి ఆయన శ్రమలని నీ జీవితంలో అనుమతిస్తాడు. హీబ్రూలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 5, 6, 7 వచనాలని మనం బైబిల్లో చదువుకోవచ్చు. టు డిసిప్లిన్ యూ, టు కీప్ యూ ఇన్ హిస్ వేస్, ఆయన మార్గాల్లో నేను ఉంచడానికి, ఆయన క్రమశిక్షణలో నేను ఉంచడానికి దేవుడు శ్రమలని అనుమతిస్తాడని అక్కడ ఆ వాక్యంలో మనం చదువుతున్నాం. చివరిగా ఎందుకు దేవుడు శ్రమలని నీ జీవితాల్లో అనుమతిస్తాడు? ఆయన నామానికి మహిమ తెచ్చుకోవడానికి దేవుడు మనిషి జీవితంలో, క్రైస్తవుడి జీవితంలో శ్రమలను అనుమతిస్తాడు. టు గ్లోరిఫై హిస్ నేమ్, గాడ్ అలౌస్ సఫరింగ్ ఇన్ క్రిస్టియన్స్ లైఫ్. ఆయన నామం మహిమపరచబడాలని నీకు శ్రమలు అనుమతిస్తున్నాడేమో. యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనంలో వాక్యం చదివితే కొంతమంది వచ్చి యేసు ప్రభువుని అడుగుతా ఉన్నారు, ఈ గుడ్డివాడు పుట్టినప్పటి నుంచి గుడ్డివాడు, మరి వీళ్ళ అమ్మ పాపం చేసిందా, వీళ్ళ నాన్న పాపం చేశాడా, లేకపోతే వీడి పాపం చేశాడా, ఎందుకు వీడు పుట్టుక నుంచి గుడ్డివాడిలాగా పుట్టాడు అని అనేకులు యేసు ప్రభువుని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభు సమాధానం చెప్తూ ఉన్నాడు, వీళ్ళ అమ్మ పాపం చేయలేదు, వీళ్ళ నాన్న పాపం చేయలేదు, ఈ వ్యక్తి కూడా పాపం చేయలేదు, కానీ నా నామము మహిమపరచబడాలని ఈ వ్యక్తి అలా పుట్టాడని దేవుడు యేసయ్య సమాధానం చెప్తూ ఉన్నాడు. వెంటనే 9వ అధ్యాయంలో ఆ పుట్టు గుడ్డివాడు యేసయ్య స్వస్థత పరిచినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. దాని ద్వారా యేసు నామం హెచ్చించబడినట్లుగా, యేసు నామం మహిమపరచబడినట్లుగా కూడా ఆ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అవునండి, కొన్ని సందర్భాల్లో దేవుని నామం మహిమపరచబడటానికి తన బిడ్డల జీవితంలో దేవుడు ఆ శ్రమలని అనుమతిస్తాడు. మరి ఈ శ్రమల్లో ఒక క్రైస్తవుడిగా, క్రీస్తుని అనుసరించే బిడ్డగా నేనే పాత్రను పోషించాలి. 3 విషయాలు ఖచ్చితంగా నేను చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా, నీ హృదయంలో నిండైన విశ్వాసం ఉండాలి. నీ హృదయంలో నిండైన, యువర్ హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్ ద ఫెయిత్ ఇన్ గాడ్. రెండవదిగా, నీ దృష్టి దేవుడి మీద ఉండాలి. మూడవదిగా, నీ నాలుక మీద దేవుని స్తుతి ఉండాలి. పౌలు, శీలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాళ్ళు శ్రమల మధ్యలో, బాధల్లో ఉన్నారు. వాళ్ళు జైల్లో వేయబడ్డారు. కానీ జైల్లో వేయబడ్డారు, వాళ్ళు బాధపడలేదు. కానీ ఆ జైలు గోడల మధ్యలో, ఆ సంఖ్యలు ఉన్న సమయంలో వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఏమైందో మనందరికీ తెలుసు. వాళ్ళ సంఖ్యలు తెగిపోతున్నాయి, జైలు గోడలు బద్దలవుతున్నాయి. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో నీ సంఖ్యలు తెగిపోతాయి, నీ కట్లు విప్పబడతాయి, నీ బంధకాలు తెగిపోతాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఎప్పుడైతే నీ దృష్టి క్రీస్తు మీద ఉంటుందో, నీ దృష్టి దేవుడి మీద ఉంటుందో, నువ్వు పడిపోవు. పేతురు నీళ్ళ మీద నడవాలని ఆశపడ్డాడు, కానీ ఆయన దృష్టి యేసయ్య మీద ఉన్నంత వరకు పేతురు ధైర్యంగా నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన దృష్టిని తీసేశాడో అప్పుడే ఆ నీళ్ళల్లో పేతురు మునిగిపోవటం చూస్తూ ఉన్నా. ఈరోజు నీ దృష్టి క్రీస్తు మీద ఉన్నంత వరకు నువ్వు భయపడని అవసరం లేదు. ఈరోజు ధైర్యం తెచ్చుకో. నువ్వు ఉన్న శ్రమలో, నువ్వు ఉన్న బాధలో నువ్వు ధైర్యం తెచ్చుకో. ఆ ధైర్యం తెచ్చుకొని నీ దేవుడితో నువ్వు నడువు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాను. హీబ్రూలకు రాసిన లేఖ 10వ అధ్యాయం 35వ వచనంలో మనం ఇలా చదువుతున్నాం వాక్యాన్ని, నీ ధైర్యాన్ని కోల్పోకు, నీ విశ్వాసాన్ని కోల్పోకు. దేవుడు విశ్వాసంతో నడిచే వారి వైపు చూస్తూ ఉన్నాడు. ఇంకొక సూత్రం దేవుడు చెప్తూ ఉన్నాడు, సహనంతో ఉండండి, ఓర్పు కలిగి ఉండండి. రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 3వ వచనం దేవుడు అంటాడు, శ్రమ ఒక మనిషికి ఓర్పును ఇస్తుంది. ఆ ఓర్పు ఒక మనిషి వ్యక్తిత్వాన్ని తయారు చేస్తుంది. సఫరింగ్ ప్రొడ్యూసెస్ అండ్ ఎండ్యూరెన్స్ ప్రొడ్యూసెస్ క్యారెక్టర్.
దాని తర్వాత చదువుకుందాం. హీబ్రూలకు రాసిన లేఖ 35వ వచనం. ఇక కొంచెం సేపు మాత్రమే, ఇక కొంచెపు సేపు మాత్రమే పిమ్మట వచ్చుచున్న ఆయన రాగలడు, ఆ ఆయన ఆలస్యము చేయడు. దాని తర్వాత వచనం చదువుకుందాం. నీతిమంతుడైన నా సేవకుడు విశ్వాస మూలమున జీవించును. మీరు నిజంగా నీతిమంతులా, నిజంగా దేవుని బిడ్డలా, నిజంగా దేవుడి చేత ఏర్పరచబడ్డ వాళ్ళ అయితే విశ్వాసంతో మీరు జీవిస్తారు. మీరు గుండె నిండా విశ్వాసం ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దాని తర్వాత చదువుకుందాం. కానీ అతడు విముఖుడైనచో అంటే వెనుకంజ వేసినచో, ధైర్యము కోల్పోయినచో, వెనుకకు తిరిగి చూసినచో, అతని యందు నా ఆత్మ ఆనందించదు. అందుకే ధైర్యము తెచ్చుకో, నీ ధైర్యం కోల్పోకు ఈ సమయంలో అని దేవుడు చెప్తున్నాడు. నీతిమంతుడు అనేక శ్రమల గుండా వెళ్తాడు, కానీ అవన్నిటి నుంచి దేవుడు విడిపించేవాడిగా ఉంటాడు, విమోచించేవాడిగా ఉంటాడు. యోహాను సువార్త 16:33లో దేవుడు అన్న మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. నీ ధైర్యమును కోల్పోకు, ఎందుకంటే అనేక శ్రమల గుండా నువ్వు వెళ్తావు. ఆయన అన్ని జరిగినప్పుడు ఆయన ధైర్యం కోల్పోలేదు. ప్రార్థన చేశాడు దేవుడి దగ్గర, దేవుడు ఆయనకు ఒక సొల్యూషన్ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చివరిగా ఆ మాటను చదువుకుందాం ఒకసారి. ఎప్పుడైతే దావీదు ప్రార్థన చేశాడో, అమాలేకుల దండు దగ్గరికి వెళ్ళాడో, ఆయన కోల్పోయినంతా కూడా ఆయన తిరిగి పొందుకున్నట్లుగా మన వాక్యంలో చదువుతున్నాం. 1 సాముయేలు గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనంలో వాక్యం చెప్తుంది, దావీదు ఆయన కోల్పోయిన ఆస్తులు కావచ్చు, కోల్పోయిన మనుషులు కావచ్చు, వాళ్ళందరినీ తిరిగి పొందుకుంటూ ఉన్నాడు. 1 సాముయేలు 30వ అధ్యాయం 18వ వచనం. అతడు అమాలేకీయులు చెరగొనిపోయిన వారిని విడిపించెను, తన భార్యలను కూడా విడిపించెను. అందరినీ విడిపించుకొని తిరిగి సురక్షితంగా తీసుకొని వస్తున్నాడు. గాడ్ రిస్టోర్డ్ ఎవ్రీథింగ్ బ్యాక్ టు డేవిడ్. దేవుడు అన్నీ కూడా ఆయన కోల్పోయినంతా కూడా తిరిగి దావీదు పొందుకునేట్లుగా చూస్తున్నాడు. అందుకే నువ్వు భయపడొద్దు, నువ్వు ధైర్యం కోల్పోవద్దు, నీ దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోవద్దు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెప్తూ ఉన్నాను. ఈరోజు మేము ధైర్యము కోల్పోకుండా నీ యందు విశ్వాసం ఉంచి నడిచే బిడలుగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, మా శ్రమల్లో మా బాధల్లో నీ వైపు చూస్తున్నాం. ప్రభువా, మమ్మల్ని బలపరచండి. ఈ ఉపవాస దినాల్లో ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి. అన్ని ఇరుకుల నుంచి, అన్ని ఇబ్బందుల నుంచి మాకు విడుదల దయచేయండి. మమ్మల్ని, మా కుటుంబాలని, మా ఉద్యోగాలని, మాకున్న సమస్తాన్ని నువ్వు దీవించమని, దివ్యవాక్కు కేంద్రాన్ని ప్రభువా, గురువులని, ఆ బృందాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. యేసుతో 40 రోజులు ఈ ఆత్మీయ కార్యక్రమాన్ని మీరు దీవించమని, అనేకులని ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము.